కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. చాప్టర్ 3. ఈ పని చేయగలవాడికి ఈ లోకమంతా తోడుగా ఉంటుంది. చెయ్యలేనివాడు ఒంటరిగా పయనించవలసిందే. నేను వేసవిలో చేపలు పట్టడానికి తరచూ మైన్ నదికి వెళ్లేవాడిని. వ్యక్తిగతంగా నాకు స్ట్రాబెర్రీ క్రీమ్ అంటే చాలా ఇష్టం. కానీ నేను తెలుసుకున్నది ఏమిటంటే చేపలకి పురుగులంటే ఇష్టమని. అందుకే నేను చేపలు పట్టడానికి వెళ్లేటప్పుడు నాకు కావలసిన వాటి గురించి నేను ఆలోచించలేదు. చేపలకి ఏం కావాలో అదే ఆలోచించాను. నా గేలానికి స్ట్రాబెర్రీస్ కానీ క్రీమ్ కానీ తగిలించలేదు. వాటికి బదులు గేలం చివర్లో ఒక పురుగునో మిడతనో తగిలించి చేప ముందు ఊపుతూ అన్నాను, ఇది తినటం నీకు ఇష్టమేనా అని. జనాన్ని ఆకర్షించడానికి, వాళ్ళ చేత పనులు చేయించుకోవటానికి ఇదే విధమైన లోకజ్ఞానాన్ని మనం ఎందుకు వాడకూడదు? గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి లోయిడ్ జార్జ్ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అచ్చంగా అదే చేశాడు. యుద్ధకాలంలోని తదితర నాయకులు విల్సన్, ఓర్లేండో, క్లీమెంచు మరుగుపడ్డప్పుడు అతను మాత్రం అధికారంలో ఎలా ఉండగలిగాడా అని అతని ఎవరో అడిగారు. దానికి అతను చక్కని సమాధానం ఇచ్చాడు. తను అత్యున్నత పదవిలో ఉండటానికి ఏదో ఒకే ఒక కారణం చెప్పాలి అంటే అది చేపలను పట్టాలంటే వాటికి కావాల్సింది గాలానికి తగిలించాలన్న విషయం తను అర్థం చేసుకోవటమే అని అన్నాడు. మనకేం కావాలో దాని గురించి మనం మాట్లాడటంలో అర్థమే ఉంది. అది ఒట్టి చిన్నతనం, నిరర్థకం. అయితే మీకు ఏది కావాలో దాని మీద ఉంటుంది మీ మనసు. మీకున్న ఆసక్తి ఇంకెవరికి ఉండకపోవచ్చు. మేమందరం కూడా మీలాంటి వారమే. మాకేం కావాలో దాని మీద ఆసక్తి చూపిస్తాం. ఈ లోకంలో ఇతరుల మీద ప్రభావం చూపించాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం వాళ్ళకేం కావాలో దాని గురించి మాట్లాడటం, దాన్ని ఎలా సంపాదించాలో చూపటం. రేపు మీరు ఎవరి చేతైనా ఏదైనా పని చేయించాలనుకున్నట్లయితే ఈ విషయం గుర్తుంచుకోండి. ఉదాహరణకి మీ పిల్లలు పొగ తాగటం మీకు ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ఉపదేశించకండి. అలాగే మీకేం కావాలో కూడా చెప్పకండి. సిగరెట్ తాగితే వాళ్ళని బాస్కెట్బాల్ టీంలోకి తీసుకోరనో, వాళ్ళు 100 మీటర్ల పరుగు పందెంలో గెలుపొందలేరనో చెప్పండి. మీరు పిల్లలకి కానీ, లేగదూడలకి కానీ, చింపాంజీలకి కానీ ఎవరికైనా ఏదైనా నేర్పాలనుకున్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవటం మంచిది. ఒక ఉదాహరణ ఇస్తాను. ఒకరోజు రాల్ఫర్డ్ ఎమర్సన్ అతని కొడుకు ఒక దూడని ధాన్యం కొట్టులోకి పంపటానికి ప్రయత్నించబోయాడు. కానీ వాళ్ళు కూడా అందరిలాగే తమకేం చేయాలని ఉందో దాని గురించి ఆలోచించారు. ఎమర్సన్ ఒకవైపు నుంచి తోస్తుంటే అతని కొడుకు రెండో వైపు నుంచి దూడని లోపలికి లాగసాగాడు. కానీ దూడ కూడా వాళ్ళలాగా ప్రవర్తించింది. తనకేం చేయాలనుందో అదే ఆలోచించింది. అందుకని తన కాళ్ళని నిగడదని గడ్డి మైదానంలోంచి కోటారం లోపలికి వెళ్లటానికి మొండికేసింది. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఐరిష్ పని మనిషి వాళ్ళ అవస్థ గమనించింది. ఆమె పుస్తకాలు, వ్యాసాలు రాయలేదు. కానీ ఈ ఒక్క సందర్భంలో ఆమె ఎమర్సన్ కన్నా ఎక్కువ లోకజ్ఞానాన్ని కనబరిచింది. దూడకేం కావాలో అని ఆమె ఆలోచించింది. ఆమె ఒక తల్లిలా ఆలోచించి తన వేలిని దూడ నోటికి అందించి తను ధాన్యం కొట్టులోకి నడుస్తూ దూడను కూడా అక్కడికి తీసుకెళ్ళింది. మీరు పుట్టిన నాటి నుంచి చేసిన ప్రతి పని మీరు ఏదో ఒకటి పొందాలనుకుని చేసినదే. మీరు రెడ్ క్రాస్కి పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చినప్పటి సంగతి ఏమిటి? అది కూడా భిన్నమైనదేమీ కాదు. మీ వంతు సాయం చేయాలన్న కోరికతోనే మీరు రెడ్ క్రాస్కి విరాళాన్ని ఇచ్చారు. మీరు ఒక అందమైన, నిస్వార్థమైన, పవిత్రమైన పని చేయాలని అనుకున్నారు. అట్టడుగునున్న ఈ నా సోదరులలో ఒకరికి నువ్వెంత సహాయం చేసినా అది నువ్వు నాకు చేసినట్టే. మీకు డబ్బు మీదన్న కోరిక కన్నా ఆ పని మీద కోరిక ఎక్కువ అయి ఉండకపోయినట్లయితే మీరు ఆ విరాళం ఇచ్చి ఉండేవారు కాదు. లేకపోతే మీరు ఇవ్వనని చెప్పటానికి సిగ్గుపడో, లేక మీ ఖాతాదారు ఇమ్మన్నాడనో ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మీకు ఏదో కావాలి కాబట్టే ఆ విరాళాన్ని ఇచ్చారు. హేరీ ఏ ఓవర్ స్ట్రీట్ అనే రచయిత మనోవికాసాన్ని కలిగించే ఒక పుస్తకం రాశాడు. మనిషి ప్రవర్తనని ప్రభావితం చేయటం అనే ఆ పుస్తకంలో ఆయన మనం ముఖ్యంగా ఏం కోరుకుంటామో దానిలోంచే మనం చేసే పనులన్నీ రూపం దాలుస్తాయి. వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఇతరుల చేత పని చేయించడానికి ప్రేరేపించదలుచుకున్న వారికో చిన్న సలహా. ముందుగా అవతలి వ్యక్తిలో ఉత్సాహపూరితమైన కోరికని కలిగించండి. ఇది చేయగలవాడికి లోకమంతా తోడై ఉంటుంది. చెయ్యలేనివాడు ఒంటరిగా ప్రయాణం చేయవలసిందే అని అంటాడాయన. స్కాట్లాండ్కి చెందిన ఆండ్రూ కార్నెగీ అనే అతి పేద కుర్రవాడు పనిచేయటం మొదలుపెట్టినప్పుడు అతని జీతం గంటకి 2 సెంట్లు. అదే వ్యక్తి చివరగా $365 మిలియన్ దానం చేశాడు. ఆయన అతి చిన్నతనంలోనే ఎవరినైనా ప్రభావితం చేసి
తన మాట వినేటట్టు చెయ్యాలి అంటే అతనికి ఏం కావాలో తెలుసుకుని ఆ విషయం గురించే మాట్లాడాలన్న నిజాన్ని గ్రహించాడు. ఆయన స్కూల్లో చదువుకున్నది 4 ఏళ్లే. అయినా మనుషులతో ఎలా వ్యవహరించాలో ఆయన చక్కగా నేర్చుకోగలిగాడు. ఒక ఉదాహరణ, ఒకసారి ఆయన బంధువుల్లో ఒక ఆమె తన 2 కొడుకుల గురించి చాలా కలవరపడసాగింది. వాళ్ళు ఏళ్లలో చదువుకుంటున్నారు. తమ పనులతో సతమతమవుతూ వాళ్ళు తల్లికి ఉత్తరాలు రాయటం గురించి అశ్రద్ధ చేశారు. ఆమె ఆదుర్దాగా ఎన్ని ఉత్తరాలు రాసినా కనీసం వాటికి జవాబు కూడా ఇవ్వలేదు. అప్పుడు కార్నేగీ తను వాళ్ళ దగ్గర నుంచి వెంటనే జవాబు తిరుగుటపాలో రప్పిస్తానని $100 పందెం కాశాడు. జవాబు రాయమని ఆ కుర్రాలని అడగనని కూడా ఆయన అన్నాడు. ఎవరో ఆయనతో పందెం వేయటానికి ఒప్పుకున్నారు. వెంటనే ఆయన ఆ కుర్రాలకి ఏవేవో కబుర్లతో ఉత్తరం రాశాడు. ఉత్తరం చివర్లో అలవోకగా తను వాళ్ళిద్దరికీ $5 పంపుతున్నట్లు కూడా రాశాడు. కానీ ఆ డబ్బు ఉత్తరంతో పాటు కవరులో పెట్టడంలో ఆయన అశ్రద్ధ కనబరిచాడు. ఆయన ఉత్తరానికి తిరుగుటపాలో జవాబులొచ్చాయి. కుర్రాలిద్దరూ ప్రియమైన ఆండ్రూ అంకుల్కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన దయతో రాసిన ఉత్తరం. ఇక ఆ వాక్యాన్ని మీరే పూర్తి చేసుకోగలరు. ఇంకొక ఉదాహరణ, స్టాన్ నోవాక్ అనే వ్యక్తి గురించి. ఆయన ఒహాయోలోని క్లీవ్లాండ్ అనే ఊళ్ళో ఉంటాడు. మేం చెప్తున్న క్లాసెస్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతరులను ప్రేరేపించడానికి ఆయన ఏం చేశాడో చూడండి. ఒకరోజు సాయంత్రం ఆయన తన పని ముగించుకుని ఇల్లు చేరేసరికి ఆయన చిన్న కొడుకు టిమ్ నేల మీద కూర్చుని కాళ్ళతో తంతూ కేకలు పెడుతున్నాడు. మర్నాడు ఆ కుర్రాడు శిశు పాఠశాలలో చేరవలసి ఉంది. అందుకే ఆ కేకలు, పెంకితనము వెళ్ళనని మారాం. సామాన్యంగా అయితే ఇలాంటి సందర్భాల్లో స్టాన్ ఆ పిల్లవాడిని వాడి గదిలోకి తోసేసి వెళ్లి తీరాల్సిందే అని తిట్టు ఉండేవాడు. ఆ విషయంలో ఇక మాట్లాడేదేమీ లేదని చెప్పేసేవాడు. కానీ ఆ రోజు రాత్రి తను అలా చేస్తే టిమ్ ఇష్టంగా శిశు పాఠశాలకి వెళ్లటం మొదలు పెట్టడని గ్రహించి స్టాన్ కూర్చుని నింపాదిగా ఆలోచించాడు. నేనే టిమ్ స్థానంలో ఉంటే కిండర్ గార్డెన్కి వెళ్లాలని ఎందుకు ఊవిర్లూరుతాను? అతని భార్య కలిసి టిమ్ స్కూల్లో చేయబోయే సరదా పనులని లిస్టు రాసుకున్నారు. వాటిలో ఫింగర్ పెయింటింగ్, పాటలు పాడటం, కొత్త స్నేహితులని సంపాదించుకోవటం వంటివి ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ పనులను చేయటం మొదలుపెట్టారు. మేమందరం భోజనాల బల్ల దగ్గర ఫింగర్ పెయింటింగ్ చేయటం మొదలుపెట్టాం. నా భార్య లిల్, మా అబ్బాయి బాబ్, నేను ఆ పని ఎంతో సరదాగా చేశాం. కొద్దిసేపట్లో టిమ్ తలుపు వెనక నుంచి తొంగి చూడసాగాడు. మరుక్షణం తను కూడా మాతో పాటు ఫింగర్ పెయింటింగ్ చేస్తానని బతిమాలసాగాడు. అబ్బే కుదరదు, ఫింగర్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటే ముందు నువ్వు కిండర్ గార్డెన్కి వెళ్ళవలసి ఉంటుంది. నాకున్న ఉత్సాహాన్నంతా కూడగట్టుకుని కిండర్ గార్డెన్కి వెళ్తే వాడు ఏమేం నేర్చుకోవచ్చో వాడికి అర్థమయ్యే భాషలో చెప్పసాగాను. అక్కడ ఎంత సరదాగా ఉంటుందో కూడా వర్ణించి చెప్పాను. మర్నాడు ఉదయం నేనే అందరికన్నా ముందు నిద్ర లేచారని అనుకున్నాను. మెట్లు దిగి కిందకెళ్ళాను. టిమ్ హాల్లో కుర్చీలో కూర్చుని గాఢ నిద్రపోతూ కనపడ్డాడు. వాడిని లేపి ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగాను. కిండర్ గార్డెన్కి వెళ్ళటానికి ఆలస్యం అవ్వకూడదని ఇక్కడ కూర్చుని ఉన్నాను అన్నాడు. మా కుటుంబం అంతా చూపించిన ఉత్సాహం వల్ల టిమ్ మనసులో ఈ కోరిక రేకెత్తించగలిగాం. ఎంతసేపు నచ్చజెప్పినా లేదా భయపెట్టినా ఈ మార్పును వాడిలో తీసుకురాగలిగి ఉండేవాళ్ళం కాదు. రేపు మీరు ఎవరికైనా ఏదైనా పని చేయమని ప్రేరేపణ కలిగించవలసిన అవసరం రావచ్చు. మాట్లాడే ముందు కొంచెంసేపు ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఈ మనిషి చేత ఈ పని ఎలా చేయించగలను అని. ఈ ప్రశ్న వలన మనకు ఒక లాభం ఉంది. అదేమిటంటే మనం అజాగ్రత్తతో మనకు కావలసిన దాని గురించి అర్థం లేని వాగుడులోకి కళ్ళు మూసుకుని దిగకుండా మనల్ని కాపాడుతుంది. ఒకసారి న్యూయార్క్లోని ఒక హోటల్లో గ్రాండ్ బాల్ రూమ్ను ఒక్కొక్క సీజన్లో 20 రాత్రులు వరుసగా నా లెక్చర్లు ఇవ్వటం కోసం అద్దెకు తీసుకున్నాను. ఒక సీజన్ ప్రారంభంలో అంతకు మునుపు చెల్లించిన అద్దె కన్నా 3 ఎక్కువ చెల్లించవలసి ఉంటుందని నాకు ఉన్నట్టుండి తెలియజేశారు. ఈ వార్త నాకు అందేటప్పటికీ టిక్కెట్లు అచ్చువేయటం, వాటిని పంచటం, వివరాలన్నింటినీ తెలపడం అయిపోయింది. ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కానీ నా ఇష్టాయిష్టాల గురించి హోటల్ వాళ్ళతో మాట్లాడి ఏం లాభం? వాళ్ళ ఆసక్తి అంతా వాళ్ళకి ఏం కావాలో అన్నదాని గురించే కదా. ఒక 2 రోజులాగి నేను మేనేజర్ని కలవటానికి వెళ్ళాను. మీ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాను. కానీ దీనిలో మీ తప్పేమీ లేదు. మీ స్థానంలో నేనున్నా బహుశా ఇటువంటి ఉత్తరమే రాసి ఉండేవాడిని. ఒక హోటల్ మేనేజర్గా వీలైనంత లాభం సంపాదించాలన్నదే మీ కర్తవ్యం. మీరు ఆ పని చెయ్యకపోతే మీ ఉద్యోగం ఊడిపోతుంది. మిమ్మల్ని పనిలోంచి తీసేయాల్సిందే. ఇప్పుడు మనం ఒక కాగితాన్ని తీసుకుని అద్దె పెంచడం వల్ల మీకు కలగబోయే లాభాల్ని, నష్టాల్ని రాసి చూసుకుందాం అన్నాను. ఇలా అని నేను ఒక లెటర్ హెడ్ తీసుకుని దాని మధ్యలో నిలువుగా ఒక గీత గీశాను. ఒకవైపు లాభాలు అని, రెండో వైపు నష్టాలు అని రాశాను. లాభాల కింద బాల్రూమ్ ఖాళీ అని రాసి డాన్స్ కార్యక్రమాలకి, సభలకి, సమావేశాలకి బాల్రూమ్ని ఖాళీగా ఉండనివ్వటంలో మీకు లాభం ఉంటుంది.
ఇది చాలా లాభదాయకం. ఉపన్యాసాలకి లభించే అద్దె డబ్బు కన్నా దీనివల్ల మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 20 రాత్రుల పాటు మీ బాల్ రూమ్ని నేను ఆక్రమించుకుంటే మీకు నిజంగా చాలా నష్టం. మీ వ్యాపారానికి అది పెద్ద దెబ్బ అని అన్నాను. ఇక నష్టాల గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయం, నా వల్ల మీ ఆదాయం పెరగకపోగా తగ్గే అవకాశం ఉంది. నిజం చెప్పాలి అంటే మీ ఆదాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే మీరు కోరే అంత అద్దె నేను ఇచ్చుకోలేను. అందుచేత తప్పనిసరిగా నేను ఉపన్యాసాలు ఇవ్వటానికి ఇంకో చోటు ఏదైనా ఎంచుకోవాల్సి వస్తుంది. మీకు ఇంకో నష్టం కూడా కలుగుతుంది. ఈ నా లెక్చర్లు వినటానికి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు మీ హోటల్కి వస్తారు. అది మీ హోటల్కి మంచి ప్రచారం, అవునంటారా? నిజానికి నా లెక్చర్లు వినటానికి నేను తీసుకురాగలిగినంత మందిని వార్తాపత్రికల్లో $5,000 ఖర్చు పెట్టి మీరు ప్రకటన వేయించినా తీసుకురాలేరు. మరి అన్ని $1,000 ఆదా చేయటం మీ హోటల్కి మంచిదేనని ఒప్పుకుంటారా? నేను ఇలా మాట్లాడుతూ ఈ 2 రకాలైన నష్టాలు అనే శీర్షిక కింద రాశాను. ఆ కాగితాన్ని మేనేజర్ చేతికిచ్చాను. మీకు కలగబోయే లాభాలను గురించి, నష్టాలను గురించి బాగా ఆలోచించుకుంటారని ఆశిస్తాను. ఈ విషయంలో మీ తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను అని అన్నాను. మర్నాడే నాకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో అద్దెని 300% కాకుండా 50% మాత్రమే పెంచుతున్నట్లు ఉంది. మీరు గమనించారో లేదో, నాకేం కావాలో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అద్దెలో తగ్గింపుని సాధించాను. నేను మాట్లాడినంతసేపు అవతలి వ్యక్తికి ఏం కావాలో, దాన్ని అతను ఎలా పొందగలడో అనేది మాత్రమే చెప్పాను. అందరూ సహజంగా చేసే పని నేను కూడా చేసి ఉండినట్టయితే అతని ఆఫీసులోకి దూసుకెళ్లి నేను టికెట్లు అచ్చువేయించేశానని, అందరికీ ఈ కార్యక్రమం గురించి సమాచారం అందించేశానని తెలిసి కూడా ఇలా 300% అద్దె పెంచడంలో మీ ఉద్దేశం ఏమిటి? 300%? అన్యాయం, అది అర్థం లేని పని, నేను ఇవ్వను అని అంటే ఎలా ఉండేది? అప్పుడేమై ఉండేది? మా ఇద్దరి మధ్య వాదన జరిగేది. మాట పెరిగి ఇద్దరం కోపంతో కొత్తలాడిపోయేవాళ్ళం. మీకు తెలుసు కదా ఇటువంటి పోట్లాటలు ఎలా ముగుస్తాయో. నేను ఒకవేళ అతనిదే తప్పని నిరూపించినా అతని అహం తన తప్పు తెలుసుకుని వెనక్కి వెళ్లకుండా అడ్డుపడేది. హ్యూమన్ రిలేషన్స్ అనే కళ గురించి ఇచ్చిన సలహాలన్నింటిలోకి ఉత్తమమైనది ఇదే. హెన్రీ ఫోర్డ్ ఒక చోట ఇలా అన్నాడు: విజయం సాధించటంలో ఒక రహస్యం ఉంది. అది ఎదుటివారి అభిప్రాయం తెలుసుకుని దానిని మీ దృక్కోణం నుంచే కాక వారి దృక్కోణంలోంచి కూడా చూసి అర్థం చేసుకోగల సామర్థ్యం మీలో ఉంది. అది ఎంతో బాగుంది. నేను మళ్ళీ చెప్తాను. అది ఎదుటివారి అభిప్రాయం తెలుసుకుని దానిని మీ దృక్కోణం నుంచే కాకుండా వారి దృక్కోణంలోంచి కూడా చూసి అర్థం చేసుకోగల సామర్థ్యం మీలో ఉంది. ఇది ఎంత సులభగ్రాహ్యం, ఎంత స్పష్టంగా చెప్పారు. ఒక్కసారి చదవగానే ఎవరికైనా అర్థమైపోతుంది. అయినప్పటికీ లోకంలో 190 మంది దాదాపు 190 సార్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఉదాహరణ కావాలా? రేపు ఉదయం మీకు వచ్చే ఉత్తరాలన్నీ చూడండి. వాటిల్లో చాలా మటుకు ఉత్తరాల్లో ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన ఈ ముఖ్యమైన సిద్ధాంతాన్ని ఇంచుమించి ఎవరూ పట్టించుకోలేదన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఖండమంతటా విస్తరించి ఉన్న ఒక ప్రకటన సంస్థకి చెందిన ప్రసార విభాగ అధ్యక్షుడు రాసిన ఈ ఉత్తరాన్ని చూడండి. దేశంలో ఉన్న అన్ని స్థానిక రేడియో స్టేషన్ల మేనేజర్లందరికీ ఈ ఉత్తరం పంపబడింది. మిస్టర్ జాన్ బ్లాంక్, బ్లాక్విల్, ఇండియానా. ప్రియమైన మిస్టర్ బ్లాంక్, మా కంపెనీ ప్రసార రంగంలో ప్రకటనా సంస్థగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటుంది. ఈ సంస్థ తాలూకు జాతీయ ప్రకటనల ఖాతాలు ఈ నెట్వర్క్కే పునాదుల్లాంటివి. మాకు కేటాయించిన సమయంలో ప్రకటనలని అధిక సంఖ్యలో ప్రచారం చేస్తూ మేము ఏళ్ల తరబడి ఈ సంస్థలన్నిటికీ తలమానికంగా ఉన్నాం. మా ఖాతాదారులకి ప్రసారం ద్వారా మేము చేసే సేవ రేడియో స్టేషన్లు అందించే సమాచారాలకి పరాకాష్ఠగా ఉండాలన్నది మా కోరిక. అయితే మీరు కంపెనీలు వారం వారం మీకు అందించే సమాచారం కోసం మీరు అభిమానించే లిస్టుల్లో చేర్చుకుంటారా? మేము బుకింగ్ టైంని తెలుగుగా వాడుకోవటానికి ప్రతి ఒక్క వివరణ పనికి వస్తుంది. ఈ ఉత్తరానికి జవాబు వెంటనే ఇస్తే మనిద్దరికీ మంచిది. మీరు ప్రస్తుతం చేపట్టిన పనుల గురించి మాకు రాస్తే మీకు మాకు కూడా చాలా సహాయంగా ఉంటుంది. ఈ ఉత్తరం చదివిన వెంటనే నాలో కలిగిన నా స్పందన ఇలా ఉంది. మీ కంపెనీ ఏం కోరుకుంటుందో ఎవరికి కావాలి? నేను నా సమస్యలతో సతమతమవుతున్నాను. నా ఇంటి మీద తాకట్టుని బ్యాంకు వాళ్ళు విడిపించుకోనివ్వటం లేదు. నా హాలీహాక్స్ పూల మొక్కల్ని చీడ నాశనం చేస్తుంది. నిన్న స్టాక్ మార్కెట్ పడిపోయింది. 8:15కి వచ్చే రైలుని ఈ రోజు నేను ఉదయం అందుకోలేకపోయాను. నిన్న రాత్రి జోన్స్ ఇంట్లో జరిగిన డ్యాన్స్ పార్టీకి నన్ను పిలవలేదు. నాకు అధిక రక్తపోటు, నరాల జబ్బు, చుండ్రు ఉన్నాయని డాక్టర్ అన్నాడు. ఇంకా ఏం జరిగిందో చెప్పనా? నేను నా సమస్యలతో మదన పడుతూ ఆఫీస్కి వచ్చి ఉత్తరాలు చూస్తుంటే న్యూయార్క్లోని ఒక చిన్న కంపెనీ వాడెవడో తమ కంపెనీ ఏం కావాలని కోరుకుంటుందో దాని గురించి పిచ్చిపోతలేవో రాశాడు. మూర్ఖుడు. తన ఉత్తరం చదివిన వాళ్ళు అతని గురించి ఏమనుకుంటారో కాస్త గ్రహించగలిగితే ప్రకటనల వ్యాపారం నుంచి తప్పుకుని గొర్రెల్ని వాటి ఉన్నిని శుభ్రం చేసే వ్యాపారం మొదలు పెడతాడు. అవును, నువ్వు గొప్పవాడివి, డబ్బున్నవాడివి, అందరికన్నా ఎత్తులో ఉన్నావు. ఇది నిజమా? అయితే ఏమిటట? జనరల్ మోటార్స్, జనరల్ ఎలక్ట్రిక్, అమెరికన్ ఆర్మీకి చెందిన జనరల్ స్టాఫ్ 3 కలిపితే ఎంత గొప్పగా ఉంటుందో
నువ్వు అంత గొప్పవాడివైనా నేను ఏ మాత్రం లెక్క చేయను. ఏ మాత్రం బుర్రా బుద్ధి లేని హమ్మింగ్ బర్డ్కున్న మాత్రం తెలివితేటలైనా నీకున్నట్లయితే నేను ఎంత గొప్పవాడో తెలుసుకోవాలని నాకుంటుంది. కానీ నువ్వెంత గొప్పవాడవో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? నీ ఘన విజయాల గురించి నాకు చెప్పి నేను చాలా చిన్నవాడినని పనికిరానివని నేను భావించేటట్లు చేస్తున్నావు. నీ కోరిక ఒరే గాడిద, నీ పిచ్చివాగుడు ఆపు. నీకేం కావాలో చివరికి ఆ అమెరికా అధ్యక్షుడు కోరిక ఏమిటో తెలుసుకోవటంలో నాకేమాత్రం ఆసక్తి లేదు. ఆఖరిసారి చెప్తున్నాను, నాకు కావాల్సిన దాని గురించి మాట్లాడటమే నాకు ఇష్టం. నీ ఈ పనికి మారిన ఉత్తరంలో ఇంతవరకు నువ్వు నా ఇష్టాయిష్టాల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. అభిమానించే వాటి లిస్టా? నీకు చాలా పొగరు. నీ కంపెనీ గురించి నువ్వు చెప్పే ఈ గొప్పలు నన్ను ఎందుకు పనికిరాని వానని అనుకునేలా చేస్తున్నాయి. పైగా నేను అభిమానించే వాటి లిస్టులో నిన్ను కలుపుకోమని అంటున్నావా? అలా అడిగేటప్పుడు దయచేసి అనాలని కూడా నీకు అనిపించదా? ఒరే మూర్ఖుడా, నాకు ఒక పనికిమాలిన ఉత్తరాన్ని పంపావు. ఆకురాలు కాలంలో ఎండుటాకులు అంతటా చెల్లా చెదిరైనట్లు నీ ఉత్తరం పరమ చెత్తగా ఉంది. పైగా నేను నా తాకట్టు గురించి, హాలీహాక్స్ గురించి, రక్తపోటు గురించి సతమతమవుతుంటే నీ చెత్త ఉత్తరానికి నేను వెంటనే జవాబు ఇవ్వాలని అడుగుతున్నావు. నీకు ఎన్ని గుండెలు? కూర్చుని వెంటనే ఈ పనికిమాలిన ఉత్తరానికి ఒక పర్సనల్ నోట్ డిక్టేట్ చేసి పంపటమే నా పనిని అనుకుంటున్నావా? అసలు వెంటనే అనటంలో నీ ఉద్దేశం ఏమిటి? నేను కూడా నీ అంత బిజీగానే ఉన్నానని నీకు తెలియదా? కనీసం నేను అలా అనుకోవటానికే ఇష్టపడతాను. అన్నట్లు అడగటం మరిచాను. నాకు ఆజ్ఞలు జారీ చేసే అధికారం నీకెవరిచ్చారు? నువ్వేమైనా మహారాజువా? మన ఇద్దరికి సహాయంగా ఉంటుందని ఏదో అన్నావు. అమ్మయ్యా, ఇంతసేపటికి నన్ను గురించి ఒక మాట అన్నావు, నా గురించి ఆలోచించావు. కానీ నీ అస్పష్టత వలన నువ్వు చెప్పేది నాకు ఎలా లాభం చేకూరుస్తుందో తెలియటం లేదు అని ఉత్తరం చదివి నాలో నేనే ఇలా స్పందించాను. జీవితమంతా ప్రకటన సంస్థలో పనిచేస్తూ వాళ్ళు అందించే వస్తువులు జనం చేత కొనిపించడంలో నిష్ణాతులు అనుకునే వాళ్లే ఇటువంటి ఉత్తరాలు రాస్తే ఇక కషాయవాడి దగ్గర నుంచి బిస్కెట్లు బ్రెడ్ అమ్మే దుకాణందారి దగ్గర నుంచి కారు మెకానిక్ల దగ్గర నుంచి మనం ఏం చూడగలుగుతాం? ఇంకో ఉత్తరం చూడండి. దీన్ని రవాణా సుంకం వసూలు చేసే టెర్మినల్లో పనిచేసే సూపరింటెండెంట్ తన శిష్యుడు ఎడ్వర్డ్ వెర్మినెల్కి రాశాడు. ఈ ఉత్తరాన్ని అందుకున్న యువకుడి మీద అది ఎలాంటి ప్రభావం చూపింది? ముందు ఉత్తరం వినండి, ఆ తర్వాత విషయం చెప్తాను. ఏ జెరేగాస్ సన్స్ ఇంక్, 28 ఫ్రంట్ స్ట్రీట్, బ్రూక్లిన్ NY 11201. మిస్టర్ ఎడ్వర్డ్ వెర్మినెల్ కోసం ప్రత్యేకం. మహాశైలారా, మా ఖాతాదారులు సామాన్యంగా సాయంకాలాలే ఎక్కువ సరుకులు మాకు అందించడం వల్ల వాటిని బయటకు పంపించడంలో మాకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల సరుకులన్నీ ఇక్కడ పేరుకుపోతున్నాయి. మా సిబ్బంది ఓవర్ టైం పనిచేయవలసి వస్తుంది. ట్రక్కులు ఆలస్యంగా బయలుదేరడం వల్ల సరుకులు కూడా ఆలస్యంగా చేరుతున్నాయి. నవంబర్ 10న మీ కంపెనీ మొత్తం 510 వస్తువులు మాకు పంపింది. మాకు సాయంకాలం 4:20కి అందాయి. సరుకులు అంత ఆలస్యంగా మాకు అందటం వల్ల కలిగే ఇబ్బందుల్ని తొలగించడానికి మాకు మీ సహకారం అవసరం. పైన చెప్పిన తేదీన మీరు మాకు పంపించినట్టుగా కాకుండా ఇక మీదట మీరు ట్రక్కుని పెందలాడే పంపటానికైనా ప్రయత్నించండి, లేదా సరుకుల్లో కొంత భాగం ప్రొద్దునే మాకు చేరినట్టయినా చూడండి. మా ఈ కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాము. ఈ ఏర్పాటు వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటంటే మీ ట్రక్కులోని సామాన్లు త్వరగా ఖాళీ అవుతాయి. అంతేకాకుండా మీరు సరుకులు మాకు పంపిన అదే రోజున అవి బయటికి రవాణా అవుతాయని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీ శ్రేయోభిలాషి జేబీ సూపర్టెంట్. ఈ ఉత్తరం చదివాక ఏ జెరేగాస్ సన్స్ ఇంక్లోని సేల్స్ మేనేజర్ మిస్టర్ వెర్మిలర్ నాకు ఆ ఉత్తరాన్ని పంపుతూ తన స్పందనని ఈ విధంగా రాసి దానికి జోడించాడు. ఈ ఉత్తరం నా మీద అనుకున్న దానికి వ్యతిరేకమైన ప్రభావం చూపించింది. నిజం చెప్పాలి అంటే ఉత్తరం ప్రారంభంలోనే వాళ్ళు రాసిన తమ ఇబ్బందులలో మాకు ఏమాత్రం ఆసక్తి లేదు, మాకేమైనా ఇబ్బందులుంటాయేమో అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా ఆ తర్వాత వాళ్ళు మా సహకారం కావాలని కోరారు. ఇక ఆఖరిలో మేము సహకరించినట్టయితే మా ట్రక్కుల్ని వెంటనే ఖాళీ చేస్తామని, మా సరుకుల్ని అదే రోజున బయటికి పంపుతామని రాశారు. అంటే మాకు లాభదాయకమైన దాన్ని, కావలసిన దాన్ని ఉత్తరం చివరిలో రాశారు. కానీ ఈ లోపలే ముందు రాసిన వాక్యాలతో మాకు కోపం తెప్పించి సహకరిద్దామన్న మా కోరికను పూర్తిగా చంపేశారు. సరే, చూద్దాం ఈ ఉత్తరాన్ని ఇంకా బాగా రాయగలమో లేదో. మనం మన సమస్యల గురించి సమయాన్ని వృధా చేయొద్దు. హెన్రీ ఫోర్డ్ చెప్పినట్లు మనం ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గ్రహించి అతని కోణం నుంచి మన కోణం నుంచి కూడా విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈ ఉత్తరాన్ని ఈ క్రింది విధంగా మారిస్తే బాగుంటుంది. ఇది అత్యుత్తమమైన విధం కావచ్చు, కానీ మొదట మనం చూసిన ఉత్తరం కన్నా మెరుగే కదూ. ఒకసారి వినండి. మిస్టర్ ఎడ్వర్డ్ వెర్మిలర్, కేర్ ఆఫ్ ఏ జెరేగా సన్స్ ఇంక్, 28 ఫ్రంట్ స్ట్రీట్, బ్రూక్లిన్ NY 11201. ప్రియమైన మిస్టర్ వెర్మినెల్, గత 14 ఏళ్లుగా మీ కంపెనీ మాతో చాలా చక్కగా వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ వస్తుంది. మీ సర్వీస్ పొందడం మాకెంతో ఆనందంగా ఉంది. మీకు మా కృతజ్ఞతలు. మీకు ఎంతో త్వరగాను సమర్థవంతంగాను మా సేవలను అందించాలని మేము ఉవ్విళ్ళూరుతున్నాము. మీరు దానికి అర్హులు అనటంలో సందేహం లేదు.
కానీ మీ ట్రక్కులు సరుకుల్ని సాయంకాలాలు చేరవేయటం వల్ల మేము మీకు ఈ సేవల్ని సరిగ్గా అందించలేకపోతున్నామని చెప్పడానికి చింతిస్తున్నాము. నవంబర్ 10న అలాగే జరిగింది. చాలా మంది ఖాతాదారులు సాయంకాలంలోనే సరుకులను పంపుతున్నారు. దానివల్ల ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది. అంటే మీ ట్రక్కులు రేవు దగ్గర గంటల కొద్దీ పడి ఉంటున్నాయి. దానివల్ల మీ సరుకుల్ని ముందుకు పంపటానికి, చేర్చవలసిన చోటికి చేర్చడానికి ఆలస్యం అవుతుంది. ఇది విచారించవలసిన విషయమే, కానీ దీన్ని నివారించవచ్చు. మీరు కనుక ఉదయాన్నే మీ సరుకులు రేవుకు పంపగలిగితే మీ ట్రక్కులు ఆగకుండా ముందుకు పోతాయి. మీ సరుకుల్ని త్వరగా చేరవేయగలుగుతాం. మా సిబ్బంది పెందలాడే ఇళ్లకి వెళ్లి మీరు తయారు చేసే మ్యాక్రోనీ, నూడిల్స్ తిని రాత్రి భోజనం త్వరగా ముగించగలుగుతారు. మీ ట్రక్కులో సరుకులు ఎప్పుడు మాకు చేరినప్పటికీ మేము వీలైనంత త్వరగా వాటిని గమ్యానికి చేర్చడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము. మీరు బిజీగా ఉంటారని తెలుసు. దయచేసి శ్రమపడి ఉత్తరానికి జవాబు రాయకండి. మీ శ్రేయోభిలాషి జేబీ సూపరింటెండెంట్. న్యూయార్క్లోని ఒక బ్యాంకులో పనిచేసే బార్బారా ఆండర్సన్ అనే ఆమె తన కొడుకు ఆరోగ్యం దృష్ట్యా అరిజోనాలోని ఫినిక్స్ నగరానికి బదిలీ చేయమని కోరింది. మా కోర్సులలో తను నేర్చుకున్న సిద్ధాంతాలను ఉపయోగించి ఫీనిక్స్లోని 12 బ్యాంకులకి ఆమె ఈ క్రింది ఉత్తరాన్ని పంపింది. మహాశయ, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న మీ బ్యాంకు పనిలో నాకున్న 10 ఏళ్ల అనుభవంలో ఆసక్తి కనబరుస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యూయార్క్లోని బ్యాంకర్స్ ట్రస్ట్ కంపెనీలో ఎన్నో శాఖల్లో వివిధ పదవుల్లో నేను పనిచేశాను. బ్యాంక్ నడిపే వ్యాపార వ్యవహారాలన్నింటిలోనూ నాకు అనుభవం ఉంది. ప్రస్తుతం ఆ అనుభవంతోటే బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. డిపాజిటర్లతో సత్సంబంధాలు కలిగి ఉండటం, రుణాలు ఇవ్వటం, బ్యాంకు నిర్వహణకి సంబంధించిన వివిధ అంశాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. మే నెలలో నేను ఫీనిక్స్ నగరానికి మారదామనుకుంటున్నాను. మీ బ్యాంక్ ఇంకా ఎదగటానికి, లాభాలు గడించడానికి నేను దోహదం చేయగలనని అనుకుంటున్నాను. ఏప్రిల్ 3వ తారీఖు ప్రాంతాన్ని నేను ఫీనిక్స్లో ఉంటాను. ఆ సమయంలో మీ బ్యాంక్ తన లక్ష్యాలని ఎలా సాధించవచ్చో నిరూపించడానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో మీ బార్బారా ఎల్ ఆండర్సన్. ఈ ఉత్తరం రాశాక బార్బారా ఆండర్సన్కి బ్యాంకు నుంచి జవాబు వచ్చి ఉంటుందని భావిస్తున్నారా? 12 బ్యాంకుల్లో 11 ఆమెను ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాయి. ఆ 11లో దేన్ని ఎన్నుకోవాలనే నిర్ణయాన్ని ఆమె తీసుకోవాల్సి వచ్చింది. ఎందుచేత? మిసెస్ ఆండర్సన్ తనకేం కావాలో చెప్పలేదు. ఆమె తన ఉత్తరంలో తానే రకంగా వారికి సహాయపడగలదో రాసింది. ఆమె బ్యాంకు వారి అవసరాల మీద కేంద్రీకరించి రాసింది, తన అవసరాల గురించి కాదు. కొన్ని వేల మంది విక్రయదారులు ఈనాడు రోడ్ల మీద చెప్పులరిగిపోయేలా తిరుగుతున్నారు. అలసిపోయి నిరాశా నిస్పృహలతో కొంచెం కూడా సంపాదన లేకుండా అవస్థపడుతున్నారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు తమకేం కావాలో దాని గురించి ఆలోచిస్తున్నారు. మనకి వాళ్ళు అమ్మే వస్తువులు కొనటంలో ఏమాత్రమూ ఆసక్తి లేదని వాళ్ళు అర్థం చేసుకోరు. మనకే కనుక కొనే ఆసక్తి ఉంటే మనమే వెళ్ళి కొనుక్కుంటాం కదా. కానీ మీరు, నేను, మనం అందరం ఎప్పుడూ మన సమస్యలని పరిష్కరించుకోవటంలోనే ఉత్సాహం చూపిస్తాం. ఈ విక్రయదారులు తమ సేవలని, తాము అమ్మకానికి పెట్టే వస్తువులని మనం మన సమస్యలను పరిష్కరించుకోవటానికి ఎలా ఉపయోగించుకోవాలో చూపగలిగితే వాళ్ళు వాటిని మనకి అమ్మటానికి అంతగా ప్రయత్నించిన అవసరం లేదు. మనమేం కొంటాం? కొనేవారికి తాము వస్తువుల్ని ఇష్టపడి అవసరం అనుకుని కొంటున్నామన్న భావన కలగాలి. ఎవరో అంటగడుతున్నారని అనిపించకూడదు. అయినప్పటికీ ఎందరో అమ్మకందారులు జీవితమంతా అమ్మటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొనేవాడి తరపు నుంచి ఆలోచించరు. ఉదాహరణకి నేను ఫారెస్ట్ హిల్స్లో చాలా ఏళ్లు నివసించాను. గ్రేటర్ న్యూయార్క్ నగరం నడిబొడ్డులో ఉన్న చిన్న కాలనీలో అది. అక్కడ అన్ని ప్రైవేట్ ఇల్లే. ఒకసారి నేను హడావిడిగా స్టేషన్ కేసి వెళ్తున్నప్పుడు దారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఆస్తులను కొనుగోలు చేస్తూ అమ్ముతూ ఉండే వ్యక్తిని కలిశాను. అతనికి ఫారెస్ట్ హిల్స్ ప్రాంతం అంతా క్షుణ్ణంగా తెలుసు. అందుకని నేను అంత హడావిడిలోనూ అతన్ని నా పాలరాతి ఇల్లు కంకరరాతితో కట్టినదా లేక బోలుగా ఉండే టైల్స్తో కట్టినదా అని అడిగాను. అతను తనకు ఆ విషయం తెలియదని చెప్పి నాకు అప్పటికే తెలిసిన విషయాన్నే చెప్పాడు. ఫారెస్ట్ హిల్ గార్డెన్ అసోసియేషన్కి ఫోన్ చేసి ఆ విషయం కనుక్కోమన్నాడు. మర్నాడు ఉదయం నాకు అతని దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. నాకు కావలసిన సమాచారాన్ని అతను అందులో రాశాడా? 1 నిమిషంలో ఫోన్ చేసి అతను ఆ సమాచారం తెలుసుకుని ఉండొచ్చు, కానీ అతను అలా చేయలేదు. నేను ఫోన్ చేసి ఆ సమాచారం తెలుసుకోవచ్చునని మళ్ళీ ఆ ఉత్తరంలో చెబుతూ నా ఇన్సూరెన్స్ వ్యవహారం తనకు అప్పగించమని కోరాడు. నాకు సహాయపడటంలో అతనికి ఆసక్తి లేదు. తన సంగతి తాను చూసుకోవడమే అతని ఉద్దేశం. ఒక కంపెనీలో పనిచేసే 2 విక్రేతలు ఒకే పరిస్థితిలో వేర్వేరు పద్ధతుల్లో ఎలా ప్రవర్తించారో అలాబామాలోని బర్మింగ్హామ్కి చెందిన జే హోవర్ట్ లూకాస్ అనే వ్యక్తి ఇలా వివరించాడు. చాలా ఏళ్ల క్రితం నేను ఒక చిన్న కంపెనీలో మేనేజ్మెంట్ టీంలో ఉండేవాడిని. మా ఆఫీస్కి దగ్గరలోనే ఒక పెద్ద బీమా కంపెనీ వాళ్ళ హెడ్ క్వార్టర్ ఉండేది. అక్కడ పనిచేసే ఉద్యోగులకి కొన్ని ప్రాంతాలని కేటాయించేవారు. మా కంపెనీకి 2 ఏజెంట్లను నియమించారు. వాళ్ళ పేర్లు కార్ల్, జాన్.
ఒకరోజు ఉదయాన్నే కార్ల్ మా ఆఫీస్కి వచ్చి మాటల సందర్భంలో తన కంపెనీ కొత్తగా ఒక జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టిందని, అది ప్రత్యేకంగా సీఈఓల కోసమేనని, దాని గురించి ఇంకొంత సమాచారాన్ని సేకరించిన తరువాత మాకెవరికైనా ఆ పాలసీ తీసుకోవాలన్న ఆసక్తి ఉంటే తను మళ్లీ వచ్చి పూర్తి వివరాలు తెలుపుతానని అన్నాడు. అదే రోజు జాన్ మేము కాఫీ తాగి మళ్లీ ఆఫీస్కి వెళ్తుండగా పేస్మెంట్ మీద మమ్మల్ని చూసి పిలిచాడు. హే లూక్, కొంచెం ఆగు, మీకు పనికొచ్చే అద్భుతమైన సమాచారం నా దగ్గరుంది అని అంటూ అలా అన్న వెంటనే అతను రోడ్డు దాటి మా దగ్గరికి వచ్చి ఎంతో ఉత్సాహంతో అదే రోజు తను ప్రవేశపెట్టిన సీఈఓలకు సంబంధించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాకు చెప్పాడు. మొట్టమొదటి పాలసీలో ఒకదాన్ని మేము తీసుకోవాలని అతను కోరాడు. ఆ పాలసీలోని కవరేజ్ గురించిన కొన్ని ముఖ్యాంశాలను మాకు చెప్పి, ఆ పాలసీ సరికొత్తది, రేపు మా హెడ్ క్వార్టర్స్ నుంచి ఎవరినైనా పంపించి మీకు అన్ని వివరాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక ఈలోపుగా అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టేస్తే అతను మిగతా పని చేసుకునేందుకు కావలసిన సమాచారం అతనికి అందుతుంది అని అన్నాడు. అతని ఉత్సాహం చూసి మాకు ఆ పాలసీ వివరాలేమీ ఇంకా తెలియకపోయినా దాన్ని తీసుకోవాలన్న ఆతృత కలిగింది. మాకు ఆ వివరాలు అందిన తర్వాత జాన్కి ఆ పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసునని మాకు అర్థమైంది. అతను మాలో ప్రతి ఒక్కరి చేత ఆ పాలసీ కొనిపించటమే కాకుండా కవరేజ్ని కూడా రెట్టింపు చేశాడు. కార్లు కూడా ఈ పాలసీ నమ్మి ఉండవచ్చు, కానీ అతను మాలో ఎటువంటి ఉత్సాహాన్ని రేకెత్తించలేకపోయాడు. ఆ పాలసీలని మా చేత కొనిపించలేకపోయాడు. ఈ లోకం స్వార్థపరులతోనూ అన్నీ తమకే కావాలని లాక్కునే వాళ్ళతోనూ నిండి ఉంది. అందుచేత ఏమాత్రం స్వార్థం లేకుండా ఇంకొకరికి సేవ చేసే అరుదైన వ్యక్తికి చాలా పెద్ద ప్రయోజనం సిద్ధించగలదు. అతనికి పోటీ ఎవరూ ఉండరు. ఫేమస్ లాయర్, అమెరికాలోని పెద్ద వ్యాపారాల్లో ఒకడు అయిన ఓవెన్ డి యంగ్ ఒకసారి ఇంకొకరి స్థానంలో తమని తాము ఊహించుకోగలవారు, ఎదుటివారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలవాళ్ళు, తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఎన్నడూ విచారించనక్కర్లేదు అని అన్నాడు. ఈ పుస్తకం చదివాక మీలో ఒకే ఒక మార్పు కలిగితే ఇతరుల ఉద్దేశాల్ని తెలుసుకుని ప్రతి విషయాన్ని వాళ్ళ దృష్టితో చూసే ధోరణిని పెంపొందించుకోవటం, వారి తరపు నుంచి అన్నిటినీ చూడటం, ఈ ఒక్క గుణం మీరు ఈ పుస్తకం నుంచి నేర్చుకోగలిగితే అది తప్పకుండా జీవనోపాధి మార్గాన్ని ఎంతో సుగమం చేసి మీ వృత్తి జీవితంలో మీరు నిలదొక్కుకోవటానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి దృష్టికోణాన్ని నుంచి చూడటాన్ని, అతనిలో దేన్నైనా పొందాలన్న ఆకాంక్షని నిద్రలేపటాన్ని అతని మభ్యపెట్టే ఉపాయంగా మన పబ్బం గడుపుకోవటము, అతని మోసపుచ్చి అతనికి నష్టం చేకూర్చడం అని అనుకోకూడదు. ఒక వ్యవహారం నడిపినప్పుడు ఇరు పక్షాలకి లాభం చేకూరాలి. మిస్టర్ వెర్మినల్కి పంపిన ఉత్తరాల్లో వాటిని పంపిన వారికి అందుకున్న వారికి కూడా లాభం కలిగించే సలహాలున్నాయి. వాటిని అమలు పరిస్తే ఇద్దరికీ లాభమే. బ్యాంకుకి మిసెస్ ఆండర్సన్ ఆమె రాసిన ఉత్తరం వల్ల మంచి జరిగింది. బ్యాంకుకి విలువైన ఉద్యోగిని లభించింది. ఆమెకి తన అర్హతకి తగిన ఉద్యోగం దొరికింది. మిస్టర్ లూకాస్కి జాన్ అమ్మిన బీమా పాలసీ వల్ల కూడా ఇద్దరికీ లాభం చేకూరింది. ఇలా ఆసక్తిని రేకెచ్చటం వల్ల అందరూ లబ్ధి పొందుతారనే సిద్ధాంతాన్ని నిరూపించే ఇంకో ఉదాహరణ మైకెల్ ఇఫిడెన్ అనే వ్యక్తికి సంబంధించింది. రోడ్ ఐలాండ్లోని వార్విక్ అనే ఊళ్ళో ఉన్న షెల్ ఆయిల్ కంపెనీలో అతను మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన జిల్లాకంతటికి తనే నంబర్ 1 విక్రయదారుగా ఉండాలని మైక్ అనుకున్నాడు. కానీ ఒకే ఒక సర్వీస్ స్టేషన్ అతన్ని ఆ స్థానాన్ని పొందకుండా ఆపసాగింది. దాన్ని అతనుకున్న వయసులో పెద్దవాడైన ఒక వ్యక్తి నడుపుతుండేవాడు. తన స్టేషన్ని శుభ్రంగా ఉంచుకునేటట్టు అతని ప్రేరేపించడం మైక్ వల్ల కాలేదు. అది ఎంత అధోగతిలో ఉందంటే అక్కడ అమ్మకాలు అతివేగంగా పడిపోసాగాయి. మైక్ ఎంత బతిమలాడినా ఎన్ని విధాలుగా చెప్పినా అతను వినిపించుకోలేదు. తన సర్వీస్ స్టేషన్ని బాగు చేసుకోమని చెప్పిన మాటలన్నీ పడిచెవిన పెట్టాడు. ఎన్నోసార్లు నచ్చచెప్పి ఎంతో ప్రేమగా మాట్లాడి చూశాడు. అవేమీ పనిచేయలేదు. అప్పుడు మైక్ ఆ మేనేజర్ని తన ఆధీనంలో ఉన్న ఒక సరికొత్త షెల్ స్టేషన్కి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కొత్త స్టేషన్లో ఉన్న సౌకర్యాలను చూసి ఆ మేనేజర్ విస్తుపోయాడు. ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత మైక్ అతని స్టేషన్ వైపు వెళ్ళినప్పుడు అతని స్టేషన్ పరిశుభ్రంగా ఉంది. అమ్మకాలు కూడా పెరిగినట్లు చెప్పబడ్డాయి. ఈ విజయం తర్వాత ఆ జిల్లాకంతా నంబర్ 1గా మైక్ తాను కోరుకున్న స్థానాన్ని చేరుకున్నాడు. అతను ఎంత మాట్లాడినా లెక్చర్లు ఇచ్చినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. కానీ మేనేజర్ మనసులో ఆతృతని, కోరికని రేకెత్తించడం ద్వారా ఒక కొత్త స్టేషన్ ఎంత అందంగా ఉంటుందో చూపించడం ద్వారా అతను తను అనుకున్నది సాధించగలిగాడు. దీనివల్ల మైక్కి ఆ మేనేజర్కి కూడా లాభం కలిగింది. దాదాపు అందరూ కాలేజీలో చదువుకునేటప్పుడు వర్జిల్ రాసిన థీసిస్ని చదువుతారు. కేల్కులస్ లోతుపాట్లు అర్థం చేసుకుని దాన్ని అధ్యయనం చేసి నైపుణ్యత సాధిస్తారు. కానీ వారి మనసు ఎలా పనిచేస్తుందో మాత్రం తెలుసుకోవటానికి ప్రయత్నించరు. ఉదాహరణకి క్యారియర్ కార్పొరేషన్ అనే సంస్థలో ఉద్యోగానికి చేరబోతున్న కాలేజీ యువకుల కోసం ఇతరుల్ని ప్రభావితం చేసేటట్టుగా మాట్లాడటం గురించి నేను కొన్ని క్లాసెస్ నిర్వహించాను. ఆ సంస్థ పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్లను తయారు చేస్తుంది.
ఆ యువకుల్లో ఒకరు ఖాళీ సమయంలో బాస్కెట్బాల్ ఆడటానికి మిగిలిన వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. అతని మాటల్లోనే చెప్పాలి అంటే, మిమ్మల్ని వచ్చి నాతో బాస్కెట్బాల్ ఆడమని కోరుతున్నాను. నాకు బాస్కెట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. కానీ ఈ మధ్యన నేను ఎప్పుడు జిమ్కి వెళ్ళినా బాస్కెట్బాల్ ఆడటానికి కావలసినంత మంది నాకు కనపడలేదు. నిన్న రాత్రి 2-3 నాతో చేరారు. ఊరికే బంతిని విసురుతూ ఆడుకున్నాం. నా కంటికి బంతి తగిలి కన్ను వాచింది. మీరందరూ రేపు రాత్రి కిందికి వస్తే మీతో కలిసి బాస్కెట్బాల్ ఆడాలని అనుకుంటున్నాను. మీకేం కావాలన్న దాని గురించి అతను ఒక్క మాటైనా మాట్లాడా? ఎవరూ వెళ్ళని వ్యాయామశాలకు వెళ్ళడానికి మీకు ఇష్టం ఉండదు, అవునా? అతనికి ఏం కావాలో మీకు పట్టదు. కంటికి దెబ్బ తగిలించుకోవటం మీకు ఇష్టం లేదు. వ్యాయామశాలలో మీకు నచ్చే విషయాలేమిటో అతను మీకు చెప్పి ఉండవచ్చు కదా. తప్పకుండా చెప్పి ఉండవచ్చు. మీరు వెళ్తే ఇంకా ఉత్సాహం కలిగిస్తుంది, ఆకలి పెరుగుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఆటలు, బాస్కెట్బాల్ ఇలా. ప్రొఫెసర్ ఓవర్ స్ట్రీట్ ఎంతో వివేకంతో చెప్పిన మాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా అవతలి వ్యక్తిలో ఆసక్తిని, ఉత్సాహాన్ని రేకెత్తించండి. ఈ పని చేయగలవాడికి లోకమంతా తోడుంటుంది. చెయ్యలేనివాడు ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించవలసిందే. ఈ రచయిత నిర్వహించే ట్రైనింగ్స్ లో ఉన్న ఒక విద్యార్థికి తన కొడుకు గురించి విచారం పట్టుకుంది. అతని కొడుకు ఇంకా చిన్నపిల్లవాడు. ఉండవలసిన దానికన్నా తక్కువ బరువు ఉండి తిండి తినడానికి పేచీ పెడుతున్నాడు. అతని తల్లిదండ్రులు సామాన్యంగా అందరూ చేసే ఉపాయాలను ప్రయత్నించి చూశారు. ఆ పిల్లవాడిని తిట్టారు, అదే పనిగా వేధించారు. అమ్మ నిన్ను ఈ పదార్థాలు తినమంటుంది, నాన్న నువ్వు ఇది తినాలని అంటున్నాడు అని బలవంత పెట్టేవారు. నువ్వు చక్కగా పెరిగి బలంగా తయారవ్వాలి అనేవాడు పిల్లవాడి నాన్న. కానీ ఆ పిల్లవాడు వాళ్ళ మాటలు ఏమైనా వినిపించుకున్నాడా? సముద్ర తీరాన ఉన్న ఇసుకలో ఒకే ఒక ఇసుకలేను అని మీరు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఆ పిల్లవాడు కూడా అదే చేశాడు. ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళెవరూ 3 ఏళ్ల పిల్లవాడు 30 ఏళ్లున్న తన తండ్రి అభిప్రాయానికి స్పందిస్తాడని అనుకోరు. కానీ ఆ తండ్రి పిల్లవాడి దగ్గర నుంచి అలాంటి స్పందన కోసమే ఎదురుచూశాడు. అది చాలా మూర్ఖత్వం. చివరికి ఆ విషయం అతను గ్రహించాడు. తనలో తను ఇలా అనుకున్నాడు, నా కొడుక్కి ఏం కావాలి? నాకు కావలసిన దాన్ని వాడికి కావలసిన దానితో నేను ఎలా ముడిపెట్టగలను? ఇలా ఆలోచించడం మొదలు పెట్టాక అతని మనసు తేలికపడింది. అతని కొడుకు దగ్గర ఒక 3 చక్రాల సైకిల్ ఉంది. బ్రూక్లిన్లోని వాళ్ళ ఇంటి ముందున్న చిన్న సందులో సైకిల్ తొక్కడం ఆ పిల్లవాడికి చాలా ఇష్టం. వీళ్ళింటికి 4 ఇళ్ల అవతల ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు కొంచెం పెద్దవాడు, ఆకతాయి. వాడు ఈ చిన్న పిల్లవాడిని సైకిల్ మీద నుంచి లాగేసి తను ఆ సైకిల్ ఎక్కి తొక్కుతూ ఉండేవాడు. ఇక చిన్నపిల్లవాడు సహజంగానే గట్టిగా ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తేవాడు. ఆమె పనిలో ఉన్న బయటకొచ్చి ఆ కబ్జా కోరిని సైకిల్ మీద నుంచి దింపి తన కొడుక్కి మళ్ళీ సైకిల్ ఇప్పించవలసి వచ్చేది. ఇలా దాదాపు రోజు జరుగుతూ ఉండేది. ఆ చిన్నపిల్లవాడి కోరికేమిటి? వాడికి ఏం కావాలి? ఇది తెలుసుకోవటానికి షెర్లాక్ హోమ్స్ అక్కర్లేదు. ఆ పిల్లవాడికి ఆ ఆకతాయి కుర్రవాడిని చావగొట్టాలనిపించి ఉంటుంది. వాడిలో ఆత్మాభిమానం, కోపం, తనని ఇంకొకరు లెక్క చేయటం లేదన్న కసి అన్నీ కలిపి ఆ రౌడీ పిల్లవాడి మీద పగ తీర్చుకోమని ప్రేరేపించి ఉంటాయి. వాళ్ళ నాన్న తన పిల్లవాడిని కూర్చోబెట్టి, మీ అమ్మ తినవని చెప్పినవన్నీ నువ్వు తింటే కొన్నాళ్ళకు బలంగా తయారయ్యి ఆ రౌడీ వెదవని చావ చితక్కొట్టవచ్చు అని చెప్పి అలా తప్పక జరుగుతుందని హామీ ఇచ్చాక ఇక ఆ కుర్రవాడు అసలు పేచీ పెట్టకుండా వాళ్ళ అమ్మ పెట్టినవన్నీ తిన్నాడు. తను బలంగా పెరగటానికి కావలసిన ఆకుకూరలు, కూరగాయలు, చేపలు అన్నీ తిన్నాడు. తనని తరచూ అవమానించిన ఆ రౌడీ కుర్రాడి మీద చేయి చేసుకోవటానికి అవసరమైన బలాన్ని సంపాదించుకోవటం అనేదే ప్రస్తుతం ఆ పిల్లవాడి లక్ష్యం. ఆ సమస్యను పరిష్కరించాక ఆ తల్లిదండ్రులకి ఇంకో సమస్య ఎదురైంది. ఆ చిన్న పిల్లవాడు నిద్రలో పక్కబట్టలు తడపసాగాడు. వాడు వాళ్ళ అమ్మమ్మ పక్కలో పడుకునేవాడు. ప్రొద్దున లేవగానే వాళ్ళ అమ్మమ్మ పక్కని చేత్తో పట్టుకుని చూసి, ఏమిటి జాని, మళ్ళీ రాత్రి పక్క తడిపేశావు అని అనేది. అప్పుడు ఆ కుర్రాడు, నేను కాదు నువ్వే తడిపేశావు అనేవాడు. ఇక ఆవిడ తిట్లు, శాపనార్థాలు మొదలుపెట్టి వాడిని చిన్నబుచ్చి వాడి తల్లిదండ్రులకి వాడు అలా పక్క తడపడం ఏమాత్రం ఇష్టం లేదని చెబుతూ 4 దెబ్బలు కూడా వేసేది. కానీ ఇలా చేసినా వాడు పక్క తడపడం మానలేకపోయేవాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు అడిగారు, వీడు పక్క తడపకుండా ఉండటానికి మేమేం చెయ్యాలి అని. ఆ పిల్లవాడి మనసులోని కోరికేమిటి? ముందుగా వాడి నాన్నలాగా నిద్రపోయేటప్పుడు పైజామా జుబ్బా వేసుకోవాలనుకున్నాడు. అమ్మమ్మలాగా నైట్ గౌన్ వేసుకోవటం వాడికి ఇష్టం లేదు. రాత్రిలో వాడు చేసే అల్లరిని ఆవిడ భరించలేకపోతుంది. వాడు గనుక మారి బుద్ధిగా ఉండేటట్టయితే పైజామా జుబ్బా కొనిస్తానని ఆవిడ మాటిచ్చింది. ఇక వాడి 2వ కోరిక తనకి విడిగా మంచం కావాలనేది. దాన్ని కూడా ఆవిడ సంతోషంగా ఒప్పుకుంది. వాడిని వాళ్ళమ్మ బ్రూక్లిన్లోని ఒక విధమైన వస్తువులు దొరికే దుకాణానికి తీసుకెళ్లి అక్కడున్న అమ్మకం చేసే అమ్మాయికి కనుసైగ చేసి, ఈయన గారు ఏవో కొనాలనుకుంటున్నారు అంది. సేల్స్ గర్ల్ ఆ పిల్లవాడితో వాడు తన ముఖ్యుడు అన్న భావం కలిగించేటట్లు, ఏమండి మీకేం కావాలి అని అంది. దాంతో వాడికి ఎంతో గొప్పగా అనిపించి నిటారుగా నిలబడి, నేను నా కోసం ఒక మంచం కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు ఒక పెద్ద హరిందాల. వాళ్ళమ్మ కొనాలనుకుంటున్న మంచాన్నే సేల్స్ గర్ల్ వాడికి చూపింది.
కుర్రవాడి తల్లి కనుసేగని అర్థం చేసుకుని కొట్లోని ఆ పిల్ల ఆ మంచం కొనటానికి పిల్లవాడిని ఒప్పించింది. మర్నాడు ఆ మంచం ఇంటికొచ్చింది. ఆ రాత్రి పిల్లవాడి తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పిల్లవాడు పరిగెత్తి అతను ఎదురెళ్లాడు. ఎంతో ఉత్సాహంగా, నాన్న నాన్న పైకి ఒకసారి రా, నేను కొన్న మంచం చూడు అని కేకలు పెట్టాడు. పిల్లవాడి తండ్రి పైకి వెళ్లి మంచాన్ని చూశాడు. చార్లెస్ స్వాబ్ ఆదేశాన్ని పాటించాడు. అతను మనస్ఫూర్తిగా మెచ్చుకుని విపరీతంగా పొగిడాడు. నువ్వు ఈ మంచాన్ని తడపవు కదా అన్నాడు పిల్లవాడి తండ్రి. లేదు లేదు, నేను ఈ మంచాన్ని తడపను అన్నాడు. పిల్లవాడు తన మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే అది అతని గౌరవానికి సంబంధించిన విషయం. అది వాడి మంచం. తనంతట తానే దాన్ని కొన్నాడు. పైగా ఇప్పుడు తను కూడా మగవాడిలాగా పైజామా వేసుకుని పడుకుంటున్నాడు. అతను ఒక పెద్దవాడిలాగా ప్రవర్తించాడు కూడా. ఇంకొక చిన్నపిల్ల తండ్రి కేటీ డచ్మన్ అనే అతను టెలిఫోన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నేను నిర్వహించే కోర్సుల్లో చేరాడు. అతని సమస్య ఏమిటంటే అతన్ని 3 ఏళ్ల కూతురు బ్రేక్ఫాస్ట్ తినటానికి మొండికేస్తుంది. తిట్టడం, బతిమాలటం, బలవంత పెట్టడం వంటి ఉపాయాలేమీ పనిచేయలేదు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమని తామే ప్రశ్నించుకున్నారు. ఈ పిల్లకి బ్రేక్ఫాస్ట్ తినాలన్న కోరిక కలగాలంటే మేమేం చెయ్యాలి అని. ఆ పిల్లకి వాళ్ళ అమ్మ చేసే పనులన్నీ అనుకరించడం అంటే ఇష్టం. తను కూడా పెద్దదాన్నని అనుకోవటం చాలా ఇష్టం. ఇది గమనించి వాళ్ళిద్దరూ ఒక ఉదయం ఆమెని ఒక కుర్చీలో కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తననే తయారు చేయమని అడిగారు. ఆ పిల్ల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న ఆమె తండ్రి చల్లగా వంటింట్లోకి జారుకున్నాడు. ఆ సమయంలో ఆమె గిన్నెలో పిండిని గరిటెతో కలుపుతుంది. నాన్న ఇలారా చూడు, నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని కేక పెట్టింది. ఆ రోజు ఏమీ పేచీ పెట్టకుండా, ఎవరూ బలవంత పెట్టకుండా ఆమె 2 చిన్న కప్పుల బ్రేక్ఫాస్ట్ తింది. ఎందుకంటే ఆమెకు బ్రేక్ఫాస్ట్ అంటే ఆసక్తి కలిగింది. ఆమె తనేదో గొప్ప పని చేశానని అనుకుంది. పిండి కలపటంలో ఒక గుర్తింపుని, తన ఉనికిని ఆమె కనుక్కుంది. విలియం వింటర్ ఒకసారి ఇలా అన్నాడు, మనిషి స్వభావంలో ఆత్మాభివ్యక్తికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అది మనిషికి చాలా గొప్ప అవసరం. ఇదే మనస్తత్వాన్ని మనం వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎందుకు అనుసరించకూడదు? మనకేదైనా అద్భుతమైన ఆలోచన వచ్చినప్పుడు అది మనదేనని ఇంకొకరు అనుకునేలా చేసే బదులు ఆ ఆలోచనని వారే మనసులో మదించి బయటకు తీసుకొచ్చి అందరికీ తెలియజేశారన్న భావనని వారికి ఎందుకు కలిగించకూడదు? అప్పుడు వాళ్ళకి అది తమ ఆలోచన అనిపిస్తుంది. వాళ్ళకి అది నచ్చి బహుశా దాన్ని ఆచరణలో కూడా పెట్టొచ్చు. గుర్తుంచుకోండి, ముందుగా ఎదుటి వ్యక్తిలో ప్రబలమైన కోరికను కలిగజేయండి. ఇది చేయగలవాడికి లోకమంతా తోడుగా ఉంటుంది. చెయ్యలేనివాడు ఒంటరిగా ప్రయాణం చేయవలసిందే. సిద్ధాంతం 3. ఎదుటివారిలో ప్రబలమైన కోరికను కలిగజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం.